హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రావణి. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి వెల్కమ్. ప్రతి ఉదయం లాగే ఈ రోజు కూడా దేశీయ అంతర్జాతీయ మార్కెట్లపై పూర్తి విశ్లేషణతో మీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. అయితే నిన్నటి పరిణామాలను ఒక్కసారిగా గమనిస్తే నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 325 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ వరుసగా 7వ ట్రేడింగ్ సెషన్లో కూడా నష్టాల్లోనే ముగిసింది. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తగ్గే సూచనలు కనిపించకపోవటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. నిన్నటి ట్రేడింగ్లో ముఖ్యంగా మెటల్ రంగం భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. హిండాల్కో, టాటా స్టీల్ వంటి షేర్లు మార్కెట్ను కిందకు లాగాయి. ఆటో రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా బలహీనంగా కనిపించింది. అయితే మరోవైపు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు కొంత మద్దతు ఇచ్చినా అది మార్కెట్ను పూర్తిగా నిలబెట్టలేకపోయింది. ఇక అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవు. మరోవైపు సాంకేతికంగా కూడా నిఫ్టీ కీలకమైన మూవింగ్ యావరేజ్ దిగువనే ముగియటం, మొమెంటల్ సూచీలు బలహీనంగా కనిపించటం ట్రేడర్లలో అప్రమత్తను పెంచుతుంది. అయితే వరుసగా 7వ రోజు పతనం తర్వాత ఈ రోజు మార్కెట్లో రికవరీ కనిపిస్తుందా, లేక అమ్మకాల ఒత్తిడి మరింత పెరుగుతుందా? దిగువ స్థాయిలో కొనుగోళ్లు వస్తాయా? విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహం ఎలా ఉండొచ్చు? ఈ రోజు ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి? ఈ అంశాలపై చర్చించడానికి ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు సాయి కార్తిక్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. హలో, హాయ్ సార్, అంటే వరుసగా 7వ రోజు కూడా మార్కెట్ అయితే నష్టాల్లోనే ముగిసింది. మరి ఈ రోజు ట్రేడింగ్ ను ఎలా అంచనా వేస్తారు? అంటే మార్కెట్ క్రూషియల్ సపోర్ట్ అనేది బ్రేక్ చేసింది 23150 ఆ రేంజ్ లో. సో ఎఫెక్టివ్లీ మార్కెట్ ఈరోజు నిఫ్టీ 24,000 కింద కనుక వెళ్తే 15 మినిట్స్ క్యాండిల్. సో ఇంకో 150 పాయింట్ డౌన్ ఫాల్ అనేది కనిపిస్తుందండి. ఒకవేళ కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఇండికేషన్ చూపిస్తుంది 140 పాయింట్స్. సో ఎఫెక్టివ్లీ మార్కెట్ అనేది కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు ఫస్ట్. అండ్ బేసికలీ ఒక రేంజ్లో మూవ్ అవుతూ కన్సాలిడేట్ అవుతుంది నెగిటివ్ బయాస్ పైన అన్ని సెక్టర్స్. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా. సో ఏదైనా షాక్ అనేది బేసిక్ మూవ్మెంట్ అనేది ఉండొచ్చు, డైరెక్షనల్ మూవ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు. అంటే సార్, నిన్నటి పతనం పూర్తిగా అంతర్జాతీయ కారణాల ప్రభావమా, లేక దేశీయంగా కూడా మార్కెట్ను బలహీనపరిచే అంశాలు అంటారా? ఐటీ బేసిక్గా డాలర్ స్ట్రెంగ్త్ అవటం వల్ల ఐటీకి అనేది కొంచెం వాళ్ళకి డాలర్ రెవెన్యూస్ మీద వస్తాయి కాబట్టి అది కొంచెం పాజిటివ్ బయాస్ అనేది ఉంటుంది బేసిక్గా ఐటీకి. బట్ ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ రూపీ వీక్ అవటం వల్ల కానీ, ఇంకా క్రూడ్ బ్రెంట్ ఇప్పుడు $90 పైన వెళ్ళి ఉంది బికాజ్ యుఎస్ ఇరాన్ ఈ టెన్షన్స్ వల్ల. సో దానివల్ల అనేది మార్కెట్స్ అనేది గ్లోబల్ మ్యాక్రో లెవెల్ గ్లోబల్ ఎకనామిక్స్ వల్ల ఇంపాక్ట్ అనేది అయింది ఇండియన్ మార్కెట్స్ కూడా. సార్, మరి ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ కు ముందు ఇన్వెస్టర్లు ఏ గ్లోబల్ సంకేతాలను ముఖ్యంగా గమనించాలంటారు? అదే క్రూడ్ ఇంకా బ్రెంట్ క్రూడ్ ఇంకా 90+ ఉంది, 91.5 అలాగే ఉంది. సో ఆ ఏరియాలో అనేది అవుతుంది. ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యలు కానివ్వండి, దట్ అంటే డిక్లేర్ ఫర్ ఇరాన్ ఇవన్నీ చెప్తున్నారు, దట్ ఫుల్ ఇవన్నీ ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్లనే మార్కెట్ అనేది రెస్పాండ్ అయ్యేది ఓవరాల్గా. కానీ ఇంకా కన్సాలిడేట్ అనేది అయింది. అంటే నెగిటివ్ ఈ బేసికలీ 24,000 to 24,200 ఆ రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యేటట్టుంది మార్కెట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. అంటే మరి విదేశీ ఓపెనింగ్ వస్తుంది, గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయింది మార్కెట్స్. కానీ గ్యాప్ అప్ ని మేబీ మొత్తం 100 పాయింట్స్ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మేబీ అది లూజ్ అయ్యి మళ్ళీ అదే రేంజ్ లో ఏమన్నా ఎక్స్పైర్ అయ్యేటట్టు అదే రేంజ్ లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎక్కువ. సార్, మరి విదేశీ బ్యాండ్ ఈల్డ్స్, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ బలపడడం, ఈ 3 అంశాల్లో ఏది భారత మార్కెట్ పై ఎక్కువ ప్రభావం చూపుతుందంటారు? నిన్న యాక్చువల్లీ ఆ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ వల్ల అది సాఫ్ట్ అవటం వల్లనే మన మార్కెట్ అనేది పాజిటివ్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది బేసిక్గా. ఈవెన్ దో మనం నెగిటివ్ క్లోజ్ అయినా కానీ, అంటే మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయినా కానీ 24,150 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే రేంజ్. అది బ్రేక్ అయ్యి కూడా మనం 7240, 7080 రేంజ్లో మనం క్లోజ్ అయ్యాం. సో అందువల్ల నెగిటివ్ బయాస్లోనే మార్కెట్ అనేది రెస్పాండ్ అవ్వాలి ఈరోజు కూడా. కానీ బికాజ్ ఆ ట్రెజరీ సాఫ్ట్ అవటం వల్ల గ్యాప్ ఓపెనింగ్ అనేది ఒకటి అవ్వచ్చు అనేది
దాని తర్వాత ఇంకా మేబీ బ్యాంక్స్ ఏదో ఒక సెక్టర్ అనేది సెక్టరల్ మూవ్‌మెంట్ అనేది బేసిక్‌గా పుల్ చేయాలి. మేబీ బ్యాంక్స్ ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా అప్ సైడ్‌కి ఏమన్నా మేబీ 250 ఇలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈరోజు మార్కెట్‌లో అంతే. ఆన్ ది అప్ సైడ్. సార్ మరి నిఫ్టీ ప్రస్తుతం బలహీనంగానే ఉందా? లేకంటే మరి దిగువ స్థాయిలో కొనుగోలు వచ్చే అవకాశం ఉందంటారా? బలహీనంగానే ఉంది నిఫ్టీ అనేది. బికాస్ మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. 24,000 కిందకెళ్తే మీరు ఒక హెవీ సెల్లింగ్ అనేది చూడొచ్చు నిఫ్టీలో. ఇంకో 150 పాయింట్స్ అంటే సో బేసికల్లీ 24,000 కింద 15 మినిట్ క్యాండిల్ మీకు ముందు చెప్పినట్టు క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడి నుంచి ఓ 150 పాయింట్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ 1% అనే డౌన్ సైడ్ అనేది ఈరోజు ఆన్ ఎ డే బేసిస్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాహ్! మరి ఇన్వెస్టర్లు ఎక్కువగా ఏ రంగాలపై దృష్టి పెట్టాలంటారు? ఇన్వెస్టర్స్ ఐటీ ఒక హెడ్జ్ బేసిక్‌గా డాలర్ హెడ్జ్. కానీ మార్కెట్ అనేది ఈ గ్లోబల్ ఈ వార్ టెన్షన్స్ అన్ని అబ్జార్బ్ చేసుకోవటం వల్ల ఈ క్రూడ్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి గదా! క్రూడ్ రిలేటెడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవన్నీ అండర్ ప్రెషర్ ఉంటాయి. ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లైక్ ఓఐఎల్ గాని, ఓఎన్‌జీసీ అనేవి కొంచెం పాజిటివ్ అనేది చూపియాలి. అంటే ఏడో రోజు నష్టాల్లో ఉంది. మరి ఈ రోజు ఏమైనా రికవరీ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే బేసికల్లీ పీసీఆర్ అనేది ఓవర్ సోల్డ్‌లో ఉంది మార్కెట్‌ది. 0.6, 0.7 రేంజ్‌లో 0.64 అలా ఉంది పీసీఆర్ అనేది పుట్ కాల్ రేషియో. సో థాట్ ఇండికేట్స్ మార్కెట్స్ అనేది ఓవర్ సోల్డ్ స్టేట్‌లో ఉన్నాయి. కానీ ఈ రివర్సల్ అనేది ఎక్స్‌పైరీ అనేది నెక్స్ట్ ట్యూస్‌డే కాబట్టి దాని ముందు ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఈ రోజా అని చెప్పలేం. లేకపోతే రేపా చెప్పలేం. మండే, ట్యూస్‌డే లోపల ఒక బౌన్స్ బ్యాక్ అనేది ఉంటుంది. బట్ థాట్ ఈస్ వెరీ స్మాల్ బికాజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు పొజిషన్స్ నెక్స్ట్ మంత్‌కి. అంటే మరి మార్కెట్‌లో ఇంకా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందంటారా? ఆహ్, అంటే టెక్నికల్లీ సెల్‌లోనే ఉంది మార్కెట్ అనేది. కానీ సైకలాజికల్ అదే ఈరోజు 160 పైన మార్కెట్ ఒక క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యాక సస్టైన్ అయిందనుకోండి, మార్కెట్ అనేది కొంచెం అనేది ఒక షార్ట్ సప్లై బై జోన్‌లోకి ఎళ్ళిద్దన్నట్టు. అంటే మరి ఈ రోజు ట్రేడింగ్‌లో ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన రంగాలేంటి? బ్యాంక్స్ చూడాలి. బ్యాంక్స్ అనేది హెవీ వెయిట్స్ కాబట్టి ఓవరాల్ సెక్టర్‌కి. బ్యాంక్స్ ఒకసారి ఫాలో చేసి బ్యాంక్ నిఫ్టీ గాని మూవ్‌మెంట్ ఏదైనా 57,500 పైన సస్టైన్ అయితే బ్యాంక్స్ అనేది ఒక మూవ్‌మెంట్ అనేది ఇవ్వగలరు అనదర్ 1%. దానివల్ల ఓవరాల్ నిఫ్టీని పైకి లాగే ఛాన్స్ ఉన్నాయి. ఓవరాల్ ఆటో కూడా ఆటో రిలేటివ్‌లీ వీక్‌గానే ఉంది ఆటో అనేది. అండ్ ఐటీ ఒక సెక్టర్ అనేది డాలర్ హైయర్ సైడ్‌లో ఉంది కాబట్టి మేబీ ఈ 2 మూవ్ చేస్తే గాని నిఫ్టీ అనేది పైకి మూవ్ అవ్వదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది ఇన్ యాక్షన్ ఉంటుంది ఈరోజు. లేకపోతే బుల్లిష్ అంటే గెయిన్స్ అనేవి ఉండవు ఈరోజు మార్కెట్‌లో. అంటే టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి కీలక సపోర్ట్ ఏంటి? 24,000 దగ్గర సపోర్ట్ ఉందండి. 24,000 అనేది కిందకెళ్తే మాత్రం సెల్ జోన్‌లోకి ఎళ్ళిద్ది మార్కెట్ అనేది నిఫ్టీ. అండ్ రెసిస్టెన్స్ మీకు చెప్పినట్టు 24, 150, 160 రేంజ్‌లో ఉంది. సో అది మన ప్రీవియస్ సపోర్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అది బ్రేక్ డౌన్ అవ్వటం వల్ల సో అది ఒకవేళ అది అనేది ఒక రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేయగలదు. అంటే మేజర్ రెసిస్టెన్స్. ఎస్ఐపీలను కొనసాగిస్తే బెటర్ అంటారా? అది ఎస్ఐపి సో బేసికల్లీ ఎస్ఐపిలో లా ఆఫ్ యావరేజింగ్ వల్ల మూవ్ అవుతూ ఉంటుంది గదా! ఇట్ ఈస్ బేసికల్లీ మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ కొనుక్కుంటుంటారు యూనిట్స్ అనేవి. సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బెట్ ఎస్ఐపి అనేది. బట్ మార్కెట్స్ ఓవరాల్ అనేది ఈవెన్ మోర్గన్ స్టాన్లీ అండ్ ఆల్సో ఎవరైనా ఎఫ్ఐ ఫోకాస్ట్ అనేవి ఇంకా జీడీపీ ఫోకాస్ట్ అనేవి పాజిటివ్‌గానే ఉన్నాయి. సో ఎక్స్‌పెక్టెన్సీ ఏంటంటే మార్కెట్ నార్మల్ 7 ఇయర్స్ సైకిల్‌లో ఒకసారి డబుల్ అవ్వాలి అనేది ఉంటుంది బేసిక్‌గా. థాట్ ఈస్ హౌ మార్కెట్స్ 10, 12% రిటర్న్స్ అనేవి ఇస్తూ ఉంటాయి మనకి. అంటే సో మరి హోల్డ్ చేసుకొని హ్మ్. హ్మ్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏం చేస్తే బెటర్ అంటారు ఈ సమయంలో? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎస్ఐపి అనేది కొనసాగించాలండి. దట్ ఈస్ హౌ దే కెన్ మేక్ ఓవరాల్ మార్కెట్ అండ్ మార్కెట్‌ని మనం టైమ్ చేయలేం గదా! సో ఇట్స్ బెటర్ దట్ యూ కీప్ పుట్టింగ్ మనీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఒక సిస్టమాటిక్ వేలో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మేబీ ఓవర్ ఎ లాంగ్ హొరైజన్ రిటర్న్స్ అనేవి వస్తాయి.
షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గానీ, అంటే పొజిషనల్ ట్రేడర్స్ గానీ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టర్స్ కానీ దిస్ ఈస్ నాట్ ది టైమ్ టు ఇన్వెస్ట్ అన్నట్టే ఉంది మార్కెట్ అనేది. అన్లెస్ ఈ టెన్షన్స్‌లో ఒక డైరెక్షనల్ వే అనేది రాకముందు ఇట్స్ నాట్ ఎ వే టు ఇన్వెస్ట్. అంటే మరి ఈరోజు ఓపెనింగ్‌కు గ్లోబల్ మార్కెట్ నుంచి ఎలాంటి సంకేతాలు రాబోతున్నాయి? ఈరోజు మార్కెట్ అనేది పాజిటివ్ ఓపెన్ అవ్వాలండి. ఒక 100 పాయింట్స్ అప్ అలా ఓపెన్ అవ్వాలి. సో, బేసికల్లీ మార్కెట్ ఆ 150, 160 ఆ రెసిస్టెన్స్ జోన్‌లో అనేది ఓపెన్ అయ్యిద్ది ఈరోజు మార్కెట్. ఆ మార్కెట్ ఓపెన్ అయ్యాక సస్టైన్ అయిందనుకోండి, అప్పుడు మేబీ మనం అనేది ఏమన్నా మూవ్ బయింగ్ అనేది చూడగలం. ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వకుండా కిందకి 24,000 కిందకి ఎళ్ళిపోతే టాప్‌లో అయితే ఓవరాల్ అనేది మనం ఒక 1% ఫాల్ అనేది చూడొచ్చు ఈరోజు. మనం డే క్లోజ్ బేసిస్. అంటే ఈరోజు మెటల్స్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ గూడా ఉంది. సో, అది ఒక కీలక ఇంపార్టెంట్ అది గూడా 76,500 కిందకి 500-700 రేంజ్ కిందకెళ్తే ఒక సెల్ జోన్‌లోకెళ్ళిద్ది అది గూడా. సో, ఎక్స్‌పైరీ వల్ల ఏమన్నా ఒక షాక్, ఒక మూవ్‌మెంట్స్ అనేవి ఉండొచ్చు ఏ డైరెక్షన్‌లో అయినా. ఎక్స్‌పైరీ డే అనేది ప్రెడిక్ట్ చేయలేము మార్కెట్ మూవ్‌మెంట్. అంటే మెటల్ షేర్లలో ఇంకా కరెక్షన్ ఏమైనా కొనసాగుతుందంటారా? ఓవరాల్ డిమాండ్ అనేది బేసిక్‌గా కొంచెం తగ్గుతుంది. ఓవరాల్ అంటే బేసిక్‌గా ఎవ్రీ కంట్రీ ఈస్ అండర్ ఎ హ్యూజ్ ఏమంటారు బికాజ్ క్రూడ్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ థింగ్ ఫర్ మెనీ కంట్రీస్ అన్నట్టు. క్రూడ్ బయింగ్. సో, చైనా తీసుకున్నా, ఏవి తీసుకున్నా క్యాపిటల్ స్పెండింగ్ అనేవి తగ్గిపోతున్నాయి బికాజ్ ఆఫ్ ది వార్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ. సో, అందువల్ల కరెక్షన్స్ అనేవి కొంచెం చూడొచ్చు మెటల్స్‌లో. బికాస్ డిమాండ్ లేకపోవటం, దేర్ ఇస్ నో మోర్ క్యాపిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ తగ్గితే మెటల్స్ మూవ్‌మెంట్స్ అనేది బేసిక్‌గా అరెస్ట్ అయిద్దన్నట్టు. మూవ్ అవ్వవు కాస్త. అంటే మరి బ్యాంకు నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? బ్యాంక్ నిఫ్టీ గూడా ఈరోజు పాజిటివ్ ఓపెన్ అయ్యిద్ది అండి. బికాస్ బ్యాంక్స్ కూడా ఐ థింక్ అదే బ్యాంక్స్ 57,500 పైన ఒక 15 మినిట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే మనకి బ్యాంక్స్ అనేది 58,000, 57,800 టు 58,000 రేంజ్ అండ్ అనదర్ 1% అప్‌విష్ మూవ్ అనేది చూడొచ్చు. లేకపోతే 57,000 కిందకి నిన్న గూడా ట్రై చేసింది గానీ, సో, బేసిక్‌గా మళ్ళీ రికవరీ అనేది ఇచ్చింది బ్యాంక్స్ అనేది అనదర్ 200 ప్లస్‌కి. సో, 57,000 కిందకెళ్తే ఒక ఇమ్మీడియేట్ సపోర్ట్ ఉంది అనదర్ 400 పాయింట్స్‌లో. సో, బ్యాంక్స్ ఆల్‌మోస్ట్ తన సపోర్ట్ లెవెల్స్‌లోనే ఉన్నాయి. సో, బ్యాంక్స్ సస్టైన్ ఈరోజు బేసిక్‌గా బ్యాంక్స్ అనేది హోల్డప్ చేయాలన్నట్టుంది మార్కెట్ పడకుండా. అంటే ఇప్పటికే ఏడో రోజు నష్టాల్లోనే ఉంది. ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? ఆ! అంటే విజిబిల్లీ నెగెటివ్ బయాస్‌లోనే ఉన్నాయి మార్కెట్స్ అన్నీ. సో, అనేది ఉంది గానీ, బికాజ్ ఎక్స్‌పైరీ అనేది దగ్గరికొస్తుంది ట్యూస్‌డే అండ్ ఆల్సో మనం కొంచెం ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉన్నాం అని చెప్పాను. 7 డేస్‌గా మనం సెల్‌లోనే ఉన్నాం గాబట్టి, సో, మార్కెట్స్ అనేవి కొంచెం ఓవర్ సోల్డ్ అయినాయన్నమాట. సో, ఇక్కడేమన్నా స్లైట్ బౌన్స్ బ్యాక్ అనేది అవ్వచ్చు. అది ఈ రోజా రేపా మీకు ముందు చెప్పినట్టు అది గ్యారంటీ మనకి తెలీదు గానీ, ట్యూస్‌డే లోపల ఒక స్లైట్ బౌన్స్ బ్యాక్ అనేది అవ్వచ్చు. వేర్ నిఫ్టీ 24,250 బ్యాంక్స్ కూడా 58,000 టచ్ అవ్వచ్చు ఒకసారి. మరి రూపాయి బలహీనత మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతుంది? రూపాయి బలహీనత వల్లే బేసిక్‌గా మన క్రూడ్ బయింగ్ బికాజ్ వి ఆర్ క్రూడ్ డ్రివెన్ కంట్రీ. అంటే వి ఆర్ మోస్ట్‌లీ ఆన్ ఇంపోర్టింగ్ క్రూడ్ మనది. సో, బేసిక్‌గా క్రూడ్‌ని డాలర్స్‌లోనే కొనుగోలు చేయాలి అండ్ ఆల్సో క్రూడ్ కూడా ఒక 90 ప్లస్ నడుస్తుంది కాబట్టి బ్రెంట్ అనేది విచ్ ఈస్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్. ది యూరోపియన్ క్రూడ్ బ్రెంట్ క్రూడ్. సో, మనకి దానివల్ల ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్‌బీఐ కొన్ని బేసిక్ డాలర్ సెల్లింగ్స్ అనేది మార్కెట్‌లో చేస్తుంది బాండ్స్ అనేవి. ఒక రూపీ వీకెన్ అవ్వకుండా ఉండటానికి. ప్రాబబ్లీ ఏమన్నా దానివల్ల మనకి ఏమైనా షార్ట్ టర్మ్ రిలీజ్ అనేది ఉండొచ్చు మార్కెట్స్‌లో అంతే. అంటే మరి ఆటో రంగంలో బౌన్స్ బ్యాక్ ఏమైనా అవకాశం ఉంటుందా? ఆటో రంగం బౌన్స్ బ్యాక్ అంటే బేసిక్‌గా రేట్ హైక్స్ అనేవి సెప్టెంబర్‌లో అవ్వచ్చు. బేసిక్‌గా మీరు చూసుకుంటే హ్యుండై రేట్ హైక్ 1% రేట్ హైక్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ డిక్లేర్ చేసింది సెప్టెంబర్‌కి. సో, బేసిక్‌గా కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ ఇలా డిక్లేర్ చేస్తే సో, అందరూ కూడా రేట్ హైక్స్ అనేది రెడీ చేస్తారు. సో, రేట్ హైక్స్ వల్ల ఏమన్నా ఆటో సెక్టర్ అనేది బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. అంటే మరి క్యాష్‌లో ఉండటం మంచిదంటారా? కొనుగోలు కొనాలా?
అంటే అంటే డిప్స్‌లో ఆటో సెక్టర్ కొనాలంటారు. ఆటో సెక్టర్ అంటున్నారా? ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ మీద మీరు? ఇండియన్ మార్కెట్స్ మీద. ఆహ్, ఇప్పుడు ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎస్ఐపి గాని ఏదన్నా అంటే నిఫ్టీ బీస్ గాని, ఐటీబీస్ గాని ఇలా బేసిక్‌గా ఈటీఎఫ్స్ ఉంటాయి. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో, అందులో యాస్ ఎ ఎస్ఐపి యాస్ ఎన్ ఎస్ఐపి నాట్ లంప్ సమ్ డబ్బులు వేస్తుంటం బెటర్. ఎందుకంటే ఈ వార్ టెన్షన్స్ అనేవి ఎప్పుడు డీ ఎస్కలేట్ అవుతాయని మనకు తెలీదు. సో, ఆ గెయిన్స్ కోసం మనం వెయిట్ చేసి సో, ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవటం, ఐడియల్‌గా క్యాష్ పెట్టుకోవడం అంత మంచిదేం కాదు. హ్మ్. లిక్విడ్ బీస్ గానీ, గోల్డ్ బీస్ గానీ ఏవన్నా సో, బేసిక్‌గా సో, ఈ వార్ అరెస్టింగ్ సెక్టర్స్‌లో అయినా పెట్టుకోవచ్చన్నట్టు. ఈటీఎఫ్స్ అనేది చూడొచ్చు ఎవ్రీ అంటే ఐపీఓ మార్కెట్ అయితే ఒకవైపు యాక్టివ్‌గా ఉంది. ప్రస్తుతం కొత్త ఐపీఓలో మరి పెట్టుబడి పెట్టేటప్పుడు ఇన్వెస్టర్లు ముఖ్యంగా ఎలాంటి గమనించాలంటారు? ఆహ్, ఒకటి బేసిక్‌గా చూడాల్సింది ఆ గ్రే మార్కెట్ ప్రీమియం ఒకటి చూడాలి బేసిక్‌గా. ఎలా ఉంది గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఎలా నడుస్తుంది అనేది. యాంకర్ బుక్‌లో పెద్ద పెద్ద ఇప్పుడు బ్యాంక్స్ గానీ, ఏదన్నా పెద్ద ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్స్ గానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యాలో చూడాలి. అండ్ ఆల్సో ప్రైస్ టు ఎర్నింగ్స్ ఏముంది ఆ సెక్టర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు షిప్ రాకెట్ ఉంది. సో, అది నెగెటివ్ ఎబిటాలో ఉంది కానీ బేసిక్‌గా దానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంది ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో. షిప్ రాకెట్ స్మాల్ సెల్లర్స్ అండర్‌కి దే హావ్ ది టెక్నాలజీ అండ్ ఆల్సో దే హావ్ ది లాజిస్టిక్స్ అన్నట్టు. సో, ఆపర్చునిటీ ఎలా ఉంది? దాని పియర్స్ ఎలా మార్కెట్‌లో ఎలా ఉన్నారు? వాళ్ళే ప్రైస్ టు ఎర్నింగ్స్ వాల్యుయేషన్స్‌లో ఉన్నారు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎలా ఉంది? రెవెన్యూస్ ఎలా ఉన్నాయి? బికాస్ చిన్న కంపెనీస్ ఐపీఓస్ బేసికల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లాస్ మేకింగ్. కొన్ని కొన్ని దే ఆర్ ఇంటూ ట్రెడిషనల్ బిజినెస్ కంపెనీస్ ఆర్ ఇంటూ ప్రాఫిట్స్. సో, వాళ్ళ ప్యాట్ ఎలా ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? సో, ఈ బేసిక్ పారామీటర్స్ అనేవి చూడాలండి. మరి డిఫెన్సివ్ స్టాక్‌కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటారా? డిఫెన్సివ్స్ డిఫెన్సివ్స్ కూడా కొంచెం అదే డిఫెన్సివ్స్ ఈస్ ఎ సేఫ్ బెట్ అన్నట్టు వెన్ మార్కెట్స్ ఆర్ ఫాలింగ్ అనే డిఫెన్సివ్స్ అనేది ఒక సేఫ్ బెట్ లాగా జనాలు జస్ట్ కీప్ ఇట్ బికాస్ అవంతా ఫాలో అవ్వవని బట్ డజంట్ మీన్ అందులో గ్రోత్ ఉంటాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. డిఫెన్స్ యాజ్ ఎ సెక్టర్‌లో అంటే బికాజ్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది అండ్ డిఫెన్స్‌లో చాలా స్కోప్ అనేది ఉంది. ఫర్ ఇండియా టు కైండ్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ టెక్నాలజీ టు ఎక్స్‌పోర్ట్ ఏదైనా బాలిస్టిక్ మిసైల్ ఏవైనా గానీ టు ది గ్లోబల్ మార్కెట్. సో, అక్కడ స్కోప్ అనేది ఉంది బేసిక్‌గా ఫర్ దెమ్ రెవెన్యూస్ మీద డిఫెన్స్ యాజ్ ఎ సెక్టర్ తీసుకుంటే. అంటే మరి ఈరోజు మార్కెట్ ఏమైనా గ్యాప్ అప్‌గా ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటారా? అవునండి. ఈరోజు మార్కెట్ మీకు చెప్తున్నట్టు అట్‌లీస్ట్ 70, 80 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హ్మ్. సో, అక్కడే మనకి మేజర్ ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. 24, 150 అది మన సపోర్ట్ నిన్న మనం బ్రేక్ డౌన్ అయ్యాం కాబట్టి అక్కడి నుంచి అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. హ్మ్. సో, దానిపైన ఓపెన్ అయ్యి దానిపైన సస్టైన్ అయింది అంటే 24, 150, 160, 200 ఈ 50 పాయింట్స్ 150-200 రేంజ్‌లో సస్టైన్ అయిందంటే మనకి మోర్ అప్‌సైడ్ అనేది కనిపియగలదు. అంటే స్మాల్ క్యాప్‌లో కొత్తగా ఎంటర్ కావచ్చంటారా? స్మాల్ క్యాప్‌లో లేదండి. బికాజ్ స్మాల్ క్యాప్ అనేది బేసిక్‌గా థట్ ఈస్ వెన్ ఆహ్, ఈ వార్ గాని, మ్యాక్రో లెవెల్ ఏ రిస్క్ లేని టైంలో మీరు అలాంటి హై రిస్కీ బెట్స్ అనేది తీసుకోవచ్చు. హై బీటా స్టాక్స్‌లోకెళ్ళొచ్చు కానీ. హ్మ్. ఇప్పుడు ఐ వుడ్ సజెస్ట్ మోస్ట్‌లీ గో అరౌండ్ నిఫ్టీ 50 సెక్టర్ వైస్ ఆ టాప్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు బ్యాంక్స్ తీసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గాని, ఈ ఈ బ్యాంక్స్ అనేవి హెచ్‌డీఎఫ్‌సీ అనేది ఓ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది నిఫ్టీ. సో, అది చాలా బీటెన్ డౌన్ అయింది. ఇప్పుడు టీసీఎస్ గాని ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి కదా! ఓవర్‌లీ బీట్ డౌన్ అయినాయి. అలాంటి స్టాక్స్‌లో ఏమన్నా ఆపర్చునిటీస్ చూడటం ఫర్ దిస్ మొమెంట్ నయం. ఎందుకంటే ఇంక డౌన్ సైడ్ అనేది చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఎందుకంటే దే ఆల్రెడీ ఆల్ ఆహ్, ఆహ్, 52 వీక్ లో గాని, ఓవరాల్ లోస్‌లో అనేవి ఉన్నాయి స్టాక్స్ అనేవి. ఇలాంటివి నిఫ్టీ 50లో ఆపర్చునిటీస్ చూసుకోవటం మంచిది. హ్మ్. అంటే దీర్ఘకాలిక ట్రేడర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తే బెటర్ అంటారు? హ్మ్. సాయి సో కార్తిక్ గారు, హ్మ్. దీర్ఘకాలిక ట్రేడర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తే బెటర్ అంటారు? ట్రేడర్స్ మీరంటుంటే ట్రేడర్స్ ఇప్పుడు ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది ఒక సినారియో అనేది ఉంది. సో, రాదర్ దాన్ బయింగ్, సెల్లింగ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు మేక్ మనీ ఇన్ ది మార్కెట్స్ అన్నట్టు.
ఎందుకంటే బికాజ్ మార్కెట్ ఒక రేంజ్‌లోనే ఆసిలేట్ అవుతుంది. ఆ రేంజ్‌లోనే ఉండటం వల్ల సో దానివల్ల ఇష్యూ ఏంటంటే సో ప్రీమియమ్స్ అనేవి ఆహ్, సెల్లర్స్ బయర్స్‌కి ప్రీమియమ్స్ అనేది లూజ్ అవుతారు ఓవర్ టైమ్. టీటా డీకే అని అయిద్ది. సో దానికంటే బెటర్ వే ఏంటంటే ప్రాబబ్లీ ఒక రేంజ్‌లో మార్కెట్ అనేది ఒక సస్టైనబుల్ రేంజ్‌లోనే కనిపిస్తుంది. మాక్స్ 24,000-24,500 ఈ రేంజ్‌లో మనకి ఎక్స్‌పైరీ అనేది ఉంటుంది. సో దాని ప్రకారం ఆప్షన్స్ సెల్ చేసేవాళ్ళు ఆ విధంగా అనేది మూవ్ అవ్వచ్చు. గెయిన్స్ అంతా డైరెక్షనల్ గెయిన్స్ అనేవి ఉండవు. రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి. అంటే ఫైనల్‌గా ఇన్వెస్టర్లు ఎలాంటి అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలంటారు? ప్రధానంగా యూఎస్ ఇరాన్ వార్ ఎలా ఎస్కలేట్ అవుతుంది ఓవర్ టైమ్ ఇప్పుడు ఈ మార్కెట్ బికాస్ వార్ అనేది ఇట్స్ 24 అవర్ థింగ్. ఇప్పుడు ఏం నడుస్తుంది ఓవరాల్ టు కీప్ ఎ ట్రాక్ గ్లోబల్లీ యూఎస్ ఇరాన్ థింగ్ ని ట్రాక్ చేయాలి. అండ్ ఆల్సో సైమల్టేనియస్‌గా క్రూడ్ ఎలా రెస్పాండ్ అవుతుంది దానివల్ల బ్రెంట్ క్రూడ్ గానీ ఇవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి డ్యూరింగ్ ది లైవ్ సెషన్ ఆఫ్ ది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఒకసారి డే క్లోజ్ తర్వాత ఈ ట్రేడర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ ఇంట్రాడే గానీ ఇలాంటి ఉంటారు కాబట్టి దే ఎగ్జిట్ పొజిషన్స్. సో ఈ ట్రేడ్‌లో మాత్రం ఈ క్రూడ్ అనేది ఎలా మూవ్ అవుతుంది, డాలర్ ఇంకా స్ట్రెంథెన్ అవుతుందా, వీకెన్ అవుతుందా, ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది మైండ్‌లో పెట్టుకుంటే ఈ మేజర్ ఇండైసెస్ ఉంటాయి. మన బ్యాంక్స్ గానీ, ఐటీ గానీ ఇవి మూవ్ అవ్వకపోతే ఇండెక్స్ అనేది మూవ్ అవ్వదు మనది. సో ఆ వెయిటేజ్ వాళ్ళకి ఎక్కువ ఉండటం వల్ల సో ఈ 3 ఫ్యాక్టర్స్ తీసుకొని బేసికల్లీ క్రూడ్ అండ్ డాలర్ అనేది ఒక ప్రైమరీ ఫ్యాక్టర్‌గా తీసుకొని మూవ్ అవుతే ట్రేడ్స్ అనేవి మనకి అర్థం అవ్వచ్చు. పాజిటివ్, బుల్లిషా, బేరిషా అనేది అర్థమైద్ది. రైట్. సాయి కార్తిక్ గారు థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి బిజినెస్ బ్రేక్‌ఫాస్ట్‌లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.